సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వరంగల్లోని హన్మకొండలో ఒక చిన్న అభిమాని తన ఆఖరి కోరికగా కళ్యాణ్ గారిని చూడాలనుకున్నాడు. వెళ్ళాడు, ఆర్థికంగా సహాయం కూడా చేశారు. అయితే ఇంత గొప్ప విషయాన్ని పొగడాల్సింది పోయి పేర్ని నానిగాడు అంటే వాడెవడో అభిమాని అంట, వాడిని కలవడానికి వీడు వెళ్ళాడంటే ఈ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎదవ లాంగ్వేజ్లోనే మాట్లాడతారు. ఇప్పుడు అసలు అక్కడ ఒక మరణశయ్య మీద ఉన్నటువంటి కుర్రవాడిని పలకరించడానికి వెళ్తే వ్యంగ్యంగా మాట్లాడాడంటే ఎంత దరిద్రుడో ఒకసారి ఆలోచించండి. అసలు మానవత్వం ఉన్న మనుషులేనా వైసీపీ నాయకులు? ఇంత ఎదవలుగా ఎందుకు మారిపోయారో నాకు అర్థం కావట్లేదు. బాధ్యత ఉండక్కర్లా, సమాజం పట్ల బాధ్యత ఉండక్కర్లా. ఒక అభిమాని కోరిన కోరిక ఏంటి? మరణశయ్యమే ఉన్నప్పుడు నేను నీకేం కావాలి నాన్న అని అడిగితే, నేను పవన్ కళ్యాణ్ ఒకసారి చూడాలని అడిగితే, అది ఎవరో అభిమాని ద్వారాగా నాయకులకు తెలిస్తే, నాయకులు పవన్ కళ్యాణ్ గారికి తెలియపరిస్తే, నీ అభిమాని అక్కడ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టులు ఆడుతున్నాడు, ఒకసారి మిమ్మల్ని చూడాలన్నా అంటే ఈయన గుండె కరిగిపోయి అసలు రెస్ట్ లేకుండా ఢిల్లీ నుంచి వచ్చిన మన్నాడే వచ్చి ఇక్కడ అంత వర్క్ బిజీలో కూడా సాయం చేయడానికి వెళ్తే ఇలాంటి ఎదవ మాటలు మాట్లాడతారా? పేర్ని నాని అనేటటువంటి వాడు ఇంత నీచమైన దరిద్రుడని నేను అనుకోలే. ఇంత నీచమా? ఎవడో అభిమానం అంటే వీడెవడో కలిసి వాడు వీడి అంటారా? ఇలాగే భాష మాట్లాడితే నిన్ను కూడా వాడు వీడి అంటారు, ఎదవ అంటారు. కాబట్టి సంస్కారం మానవత్వంతో బతకండి. ఇంకెన్నాళ్ళు బతుకుతారు మీరు? మళ్ళీ పుడతారా ఏంటి? మంచిగా బతకండి రా బాబు, మానవత్వంతో మాట్లాడండి, సమాజం పట్ల బాధ్యతతో ఉండండి. ఎన్నాళ్ళు బతికేస్తారు మీరు? ఎదవ బతుకులు రాజకీయాలు చేసుకుంటూ ఇలా రెచ్చగొడుతూ మాట్లాడుతూ అభిమానుల నోట్లో ఎదవల్లాగా ఎందుకు మారిపోతున్నారు మీరు? కాబట్టి ఒకసారి మానవత్వంతో బతకండి రా బాబు. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు, తిడుతున్నారంటే ఇంకా ఆయనకి 15 సంవత్సరాల నుంచి ఇది అలవాటు అయిపోయింది. ఇంకా వాళ్ళు కుక్కర్లే అని ఆయన వదిలేశాడు. బట్ చిన్న పిల్లాన్ని, బెడ్ పైనటువంటి పిల్లగాన్ని కూడా వాడు వీడు అని సంబోధించడం అసలు కరెక్ట్ అయిన పద్ధతి అనుకుంటున్నారు? మానవత్వం లేదు కదా ఎదవలకి. మృగాల్లా మారిపోయారు, పశువుల్లా మారిపోయారు. ఈ పేర్ని నాని ఒకడు, అంబటి రాంబాబు ఒకడు, రోజా ఒకర్తి. ఇదే ఆ సంస్కారం? ఆ కోరిక ఏదన్నా మీకు తెలుసా? ఆ బాబు ఏమడిగాడో మీకు తెలుసా? ఏమీ తెలియదు. తెలియకుండా పవన్ కళ్యాణ్ని విమర్శించాలనే ఉద్దేశంతో ఆ బాబుని వాడు వీడు అంటున్నారు. సంస్కారం ఉందా ఈ ఎదవలకి? నిజంగా ఈ నీచమైన దరిద్రులకి పుట్టగతులుండవు. ఖచ్చితంగా రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవు. అది మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టడం కల్లా జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాలకు పనికి రాకుండా నిష్ఠ దరిద్రుడై, నీచుడై, అతపాతాలను కలిపోయి ఈ జైలుకు పోయి నాశనం అయిపోతాడు. కరెక్ట్ అని ఎవరు మానవత్వం ఉన్న ఏ మనిషి అనరు. కాకపోతే ఆ అన్న పేర్లి నాని గారు ఆయన ఏమిటి కన్నాడో ఆయన విజ్ఞతకే వదిలేద్దాం. కానీ అమ్మ పెట్టనీదు, అడక్క తిన్నీదు. నువ్వు వచ్చి సాయం చేయవు ఆపదలో ఉండోళ్ళకి. నువ్వు వెళ్ళిపూ చేయ, నువ్వు దగ్గరికి రావాల్సి నువ్వంటే ఎవరో తెలియదు. రాజకీయంగా అంతవరకు తెలుసు నువ్వు ఉన్న పరిధిలో. మరి పవన్ కళ్యాణ్ అంటే ఎక్కడ? ఇప్పుడు మన ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? మన 24 రాష్ట్రాల మన ఎన్ని రాష్ట్రానికి తెలుసు పవన్ కళ్యాణ్ అంటే. సినిమా పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఒక ధర్మ వ్యక్తి కాబట్టి, ఒక సిద్ధాంతాల పరంగా పార్టీ పెట్టుకుంది కాబట్టి ఆయన యావత్ ప్రపంచాన్ని ఆయన గౌరవెత్తది దేనైనా. ఇప్పుడు ఆయనకు వచ్చినంత జనం ఏ వ్యక్తికి రారు, రాజకీయ పరంగా కానీ, సినిమా పరంగా కానీ. అక్కడ ధర్మం ఉండబట్టే కదా. ఆయన దేవుడు అసమంటోడు. దేవుడు కాబట్టి భక్తుడు ఎవరు పిలిచినా కూడా వచ్చి అక్కడికి వచ్చి వరం ఎత్తాడు, ఆయన గౌరవం ఎత్తాడు. కాకపోతే నువ్వు చూడలేకపోతే నీ కళ్ళు మూసుకో, లేదా నువ్వు కూడా సాయం చేయి. నీకేమైనా మానవత్వం ఉంటే, గుణం ఉంటే నువ్వు సాయం చేయి, తప్పులేదు అందుట్లో. వ్యక్తిగతంగా నువ్వు ఆగవయ్యా, వ్యక్తిగతంగా మడిసిగా నువ్వు కూడా సాయం చేయి. అందులోకి నువ్వు పార్టీ బలం వద్దు. అన్న పార్టీ బలం లేదు. అన్న వ్యక్తిగతంగా ఆయన ధర్మమూర్తి కాబట్టి ఆయన కోరుకున్న వ్యక్తికి ఆయన సాయం చేద్దామని ఆయన వెళ్ళిండు. నిన్ను కోరుకుంటే నువ్వు కూడా రా, నువ్వు కూడా సాయం చేయగానే ఎట్లా విమర్శించడం కరెక్ట్ కాదు. అమ్మ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు, తిడుతున్నారంటే 15 సంవత్సరాల నుంచి ఆయనకు అది అలవాటు అయిపోయింది. దారంట కుక్కలు అనుకుని ఆయన వదిలేశాడు. అవును. కానీ చిన్న బాబు, ఆయనకు అభం తెలియదు, శుభం తెలియదు, ఆఖరి కోరిక చూడాలని అనుకున్నాడు. కానీ ఆ పిల్లాన్ని కూడా చూడకుండా వాడు వీడు అనడం ఎంతవరకు కరెక్ట్? అదే నేను చెప్పిన కదా, ఈయన దేవుడుగా ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిండు. ఆయన ఆ మాట అని పాతాళానికి పోయిండు. ఆయన వ్యక్తిగా ఆయన పాతాళానికి పోయిండు. ఆయన దేవుడుగా ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిండు. ఈయన సాయం చేయడానికి వచ్చిన వ్యక్తి, ఆయన జడగొడటానికి మాట్లాడిన వ్యక్తి.
అన్నింటిలో ఒక పార్టీలు బలం వద్దు, వ్యక్తిగతంగా మాట్లాడుకుందాం మనం. ఆ? అమ్మ నిన్న మొన్నటి వరకు తెలంగాణకి రానివ్వము, పోటీ చేయనివ్వమని చాలా మంది అన్నారు. అవును. సో ఇప్పుడు వరంగల్కి వచ్చినప్పుడు అది తెలంగాణ ఏపీ అని కూడా చాలా మంది డౌట్ పడ్డారు, అంతమంది జనాలు వచ్చారు. సో నిజంగా జనాలు అనే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా లేరు అనుకోవచ్చా తెలంగాణ వాళ్ళు? మనం ఇప్పుడు ఒక మాట చెప్పు, నిజం మాట్లాడుకుందాం. అన్న మాట్లాడింది ఒక మాట. ఇప్పుడు సినిమా పరంగా అభిమానులు ఉండరు, పార్టీ పరంగా ఏం చేస్తానంటే మన జనం, మన పిచ్చి జనం. అందుకే మనం ఎక్కడున్న మన తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నాం అక్కడే ఉండిపోయాను, నిరుద్యోగులుగా, పేదవాళ్ళగా. మన బ్రతుకులు ఎక్కడేసిన గొంగడ అందుకే ఉంది. పార్టీ పరంగా ఏం జరుగుతుందంటే కులాలుగా ఇడిపోతున్నారు మన తెలుగు ప్రజలే, మన ప్రజలు. మనం చేసుకున్న కర్మే అది. ఇక్కడ నాయకులు ఎవరంటే వాళ్ళు మనకి కులం అని ఒక రంగు పోతున్నారు. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. ఇప్పుడు రాజకీయంలోకి వచ్చిన వాళ్ళు, ఎమ్మెల్యే పదవులు తీసుకున్న వాళ్ళు కానీ, ఎంపీ పదవులు తీసుకున్న వాళ్ళు కానీ, ముఖ్యమంత్రి పదవి తీసుకున్న వాళ్ళు కానీ, వీళ్ళు మొత్తం రాజకీయంగా సెటిల్ అయిపోయారు. వాళ్ళు బాగున్నారు, వాళ్ళు వేల కోట్లకు అధిపతులు, వాళ్ళు మహారాజులు. వాళ్ళని సపోర్ట్ చేసి కార్యకర్తలు ఎవడు రాజకీయంగా వాడు బలపడ్డాడు చెప్పు? ఎవరన్నా బలపడరు అసలుకి? ఎవరన్నా వాళ్ళ పిల్లలు కనీసం గవర్నమెంట్ స్కూల్గా, ప్రైవేట్ స్కూళ్ళలో కానీ ఇతర రాష్ట్రాలలో చదువుతుండ్రా? ఎవరికన్నా కనీసం ₹1 కోటి ఆస్తుందా? ఎందుకు ఈ సత్యం తెలుసుకోలేకపోతున్నారు? ఎందుకు కొట్టుకోవాలా? ఎందుకు? అందుకని దయచేసి తెలుసుకోవాలా. ఇప్పుడు పవన్ అన్న అనేటప్పుడు ఆయన అక్కడ బీకలేని ఆయన ఎక్కడేం బీగుతున్నాయని కొంతమంది అన్నారు. వాళ్ళు అనే మాట కదా, ఆయనే చెప్పిండు కదా. మరి ఇంకా చెప్పిండంటే ఆయన దేవుడే కదా, ఆయన ఎంతో ఎదిగిపోయినట్టే కదా. ఆడ బీకలేని ఆయన ఏడైనా బిగుతున్నాడంటే అభిమాన పరంగా ఎక్కడైనా తిరుగుతాడు దేవుడు, ఎక్కడైనా తిరుగుతాడయా. ఇప్పుడు మా ఊరికాడ ఒక సమస్య ఉంది, మాది నల్గొండ జిల్లా. నేను ఇప్పుడు 2 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నా. 2 ఏళ్ళు కాదు, ఇంకా 3 ఏళ్ళైనా పవన్ కళ్యాణ్ అని వచ్చిందాక నేను పోరాటం చేస్తా. అంత మాత్రం చేస్తాను. నాకు కోపం వచ్చి నాకు పవన్ కళ్యాణ్ అని రాలేదని నేను తిట్టను కదా. అందుకని వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేస్తారు, కానీ అది ఏమీ కాదు. ఇప్పుడు మన దేవుడు వరం లేదు. కొంతమంది ఏం చేస్తారు, మనకు ఆపద రాగానే దేవుడిని తిడతాం, మనకు మళ్ళీ మా సుఖం రాగానే ఏమంటాం, అయ్యా నన్ను గెలిపించిన స్వామి అని మళ్ళీ దండం పెట్టుకుంటున్నాం. అదే విధంగా పవన్ కళ్యాణ్ అన్న ఆయన రాజకీయంలోకి ఆయన రేపు ముఖ్యమంత్రి అయినా కాకపోయినా ప్రజల కోసం పోరాటం చేస్తానని చెప్పిండు. అందుకని పవన్ కళ్యాణాన్ని విమర్శించే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజున ఒక అబ్బాయి పవన్ కళ్యాణ్ గారికి చూడాలన్న కోరికని వ్యక్తికి, ఒక అబ్బాయి కోసము పవన్ కళ్యాణ్ గారు మంచి ఉన్నతమైన మనసుతో వెళ్తే ఈ రోజున పేరు నాని గారు ఆడు ఈడని మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు సాయం చేయడమే కాకపోతే అభిమానులు కూడా సాయం చేసే పరిస్థితి వచ్చింది. అలాగే మండల గణేష్ గారు కూడా సాయం చేయడం జరిగింది. ఇంత మహోన్నతమైన పనులు చేస్తున్న వ్యక్తిని పట్టుకొని, అభిమానుల్ని పట్టుకొని ఆడు ఈడు ఆడి ఫ్యాన్స్ అట ఈడు వెళ్ళాడంట, ఎంతవరకు కరెక్ట్ అని పేరు నాని గారికి అడుగుతారు. మీరు ఎలాగో సాయం చేసుకోలేదు, మీరు సాయం చేసే గుణం మీకు లేదు కాబట్టి సాయం చేసిన వ్యక్తిని కూడా మీరు ట్రోల్ చేయడం ఏంది? అసలు మీరు రాజకీయ నాయకులా అని నేను అడుగుతున్నా. అంటే సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నారంటే ఆయనకి ఇంకా 15 years 15 సంవత్సరాల నుంచి వీళ్ళతో ఏగి ఇంకా అది అలవాటు అనుకోండి. చిన్న పిల్లాడు, ఆయన ఒక అభిమానిగా ఆఖరిసారి చూడాలనుకున్నాడు. కలవడానికి వెళ్ళినప్పుడు ఆ పిల్లాడిని కూడా వాడు వీడని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఈయన ఒక పెద్ద మనిషి, ఒక మానవత్వం ఉన్న వ్యక్తి ఎవరు కూడా సాగు బతికిల్లో కొట్టిమిట్టాడుతున్న పిల్లోడిని చూసి అభినందించవలసిపోయి దేవుడు కరుణించాలా, అబ్బాయి బాగుండాలని కోరుకోకుండా ఇలాంటి ట్రోల్స్ చేసిన వ్యక్తులు జీవితంలో పైకి రారు. ఇప్పుడు పేరు నాని గారు ఉన్నారు కదా, రాజకీయ భవిష్యత్తు మరి ఉండదు. ఎందుకంటే ప్రజలు అందరూ చూస్తారు. ఇటువంటి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని సమస్య అంతవరకు ఎందుకు వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలిసింది. వాళ్ళ అబ్బాయి గారు అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం కుటుంబ సభ్యులకు కూడా పేరు నాని గారు ఆడే మాటలు వాళ్ళ కుటుంబానికి నచ్చవు. ఇక్కడ ప్రజలకు ఎలా వస్తాయి? తర్వాత ఒక ఉన్నతమైన వ్యక్తి డిప్యూటీ సీఎం ఈరోజు పక్క రాష్ట్రం నుండి వచ్చి కూడా ఒక అబ్బాయిని పరామర్శించి ఆ అబ్బాయిని పరామర్శించి పవన్ కళ్యాణ్ గారికి చేతనైనంత సాయం చేస్తూ, అభిమానులు సాయం చేస్తూ, అలాగే మండల గణేష్ గారికి నా నమస్కారం, ఒక 5 లక్షల వరకు సాయం చేసినట్టు ఉన్నారు. ఆయనకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఇటువంటి సాయం చేస్తున్న వ్యక్తుల్ని పట్టుకుని ట్రోలింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని పేరు నాని గారికి అడుగుతాను. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి. చేస్తే మరి మీరు ముందుకు వచ్చే ఛాన్స్, అవకాశాలు పేరు నాని గారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు అని ఈ సభాముఖంగా తెలియజేస్తాను.